హే గాయస్ నమస్తే. ఈరోజు మనం ఏంటంటే అప్రెంటిస్‌షిప్ అయిపోయిన వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా మనము ట్రైనింగ్లో అయితే ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాస్తామో ఆ ఎగ్జామ్కి మనకు ఆన్లైన్లో సర్టిఫికేట్లు అయితే మనకు వస్తాయన్నమాట. ఆ సర్టిఫికేట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా వెబ్సైట్ ఏది అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా గాయస్? ఇప్పుడైతే మనము వెబ్సైట్కి పోదాం. ఓకేనా గారు? అప్రెంటిస్‌షిప్ పోర్టల్ అని కొట్టండి. ఓకే, అప్రెంటిస్‌షిప్ పోర్టల్ అని కొడితే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉందా మనకు లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ అని ఉందా, ఈ క్యాండిడేట్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే. ఓకేనా? ఇలా ఇట్లా వస్తుంది. న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఎవరు అప్రెంటిస్‌షిప్ చేయని వాళ్ళు అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ చేసినామంటే లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏ ఈమెయిల్ తోటి అయితే రిజిస్టర్ అయినామో ఆ ఈమెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇదైతే టైప్ చేస్తున్నాను అనమాట. మనం ఏ విధంగా మనం ఈమెయిల్ ఇచ్చినామో ఆ ఈమెయిల్ మాత్రమే మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా గైస్? సర్టిఫికేట్లు ఈ విధంగా తీసుకోవాలి. క్యాప్చర్ వచ్చేసి GZC CUZC. సబ్జెక్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది, ఈమెయిల్ కరెక్ట్ నాట్ అంటుంది అనమాట. ఈమెయిల్ అయితే కరెక్ట్గా కొడితేనే మనకైతే లాగిన్ అవుతుంది అనమాట. మన ఈమెయిల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఈమెయిల్లో మనము ఏదైతే తప్పు చేసినామో మనకు మర్చిపోవద్దు. ఈమెయిల్ కరెక్ట్ ఉంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ క్యాప్చర్ ఐడి మాత్రం పర్ఫెక్ట్ కొట్టాలి, లేకుంటే లాగిన్ అయితే కాదనమాట. చూడు, ఎన్నిసార్లు కొట్టినా మనది అయితే లేదనమాట. ఈమెయిల్ అయితే కరెక్ట్ చూసుకోవాలి. చూసుకుంటేనే మనకు లాగిన్ అయితే అవుతుంది. FTRZP. ఇప్పుడైతే ఓటీపీ అయితే వచ్చింది గాయస్. ఇట్లా వస్తుంది అనమాట ఓటీపీ. ఓకేనా? ఇప్పుడు మనం ఓటీపీ వచ్చేసింది అనమాట. ఈ ఓటీపీని మనం ఎంటర్ చేయాలన్నమాట. అర్థమైందా? 457 499 అంతేనా? 499. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా మనకు వస్తుంది. ఓకేనా? ఇగో నా ఐడి వచ్చింది, నా పేరు వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేవైసీ ఉందా, కేవైసీ 20% మనం అప్లికేషన్ చేసేటప్పుడే మన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఇట్లా 20% 10% అనేది అప్లోడ్ అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా మనము వెళ్ళకపోతే మనకు స్టైఫండ్
ఎంత పడుతుంది అన్న దాని మీద కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి స్టైఫండ్ మీద. స్టైఫండ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. వ్యూ అని ఉంటుందా, స్టైఫండ్ స్టేటస్ మీద వ్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి. అంటే మనకు నెల ఎంత పడుతుంది అనేది కూడా చూపెడుతుంది అనమాట. ఓకేనా గైస్. ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్. మన సర్టిఫికేట్ ఏంటంటే సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. డీసీ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు ఓకే ఫస్ట్ క్లాస్ పాసు అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ వ్యూ మీ డీటెయిల్స్ అనేది వస్తుంది. తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత డౌన్లోడ్ మార్క్ షీట్ అని వస్తుంది. మనకు డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసినాం అనుకో ఈ విధంగా సర్టిఫికేట్ అయితే చూపిస్తాం అనమాట. ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఇప్పుడు మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా గైస్, బాయ్.